హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. మనం చూస్తే రీసెంట్గా బిట్ కాయిన్ విలువ అనేటటువంటిది చాలా పెరిగింది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2022తో కంపేర్ చేస్తే ఇప్పుడు బిట్ కాయిన్ విలువ అనేది చాలా పెరిగింది. ఆ నేపథ్యంలో బిట్ కాయిన్ని క్రిప్టో కరెన్సీ అంటాం. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీకి ఎగ్జాంపుల్స్ ఏంటి? అలాగే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీని ఆధారం చేసుకొని పనిచేస్తుంది. మరి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? బిట్ కాయిన్కి సంబంధించి రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా? మన భారతదేశంలో బిట్ కాయిన్ని అలో చేస్తూ ఉన్నారా? వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఒకసారి బిట్ కాయిన్ విలువకు సంబంధించి చూస్తే 2009 నుంచి 2023 వరకు, అంటే 2009లో ఈ బిట్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీని విలువ ఎంత తక్కువగా ఉండిందో, దాని తర్వాత చూడండి 2020 మార్చ్ కల్లా ఇది $5,000 పెరిగింది. 2020 డిసెంబర్కి $30,000 అయింది బిట్ కాయిన్ ప్రైస్ అన్నటువంటిది. అయితే చూడండి 2021లో అత్యధికంగా $68,789 పెరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 2022లో $16,000 పడిపోతే మళ్ళీ ఇప్పుడు $35,198 పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి? చూడండి, ఇది ఒక డిజిటల్ కరెన్సీ అన్నమాట. అంటే మనకి నోట్ల లాంటి ఫిజికల్ కరెన్సీ కాదు, ఇది డిజిటల్ కరెన్సీ, వర్చువల్ కరెన్సీ అన్నటువంటిది. దీన్ని 2009లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అయితే ఇది ఓపెన్ సోర్స్ ప్రోటోకాల్ని యూజ్ చేసుకుంటుంది. అంటే ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అనేసి మనం చెప్పొచ్చు. సెంట్రలైజ్డ్ కరెన్సీకి డీసెంట్రలైజ్డ్ కరెన్సీకి డిఫరెన్స్ ఏంటి? సెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఆ కరెన్సీని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక బాడీ ఉంటుంది. కానీ డీసెంట్రలైజ్డ్ కరెన్సీ అంటే ఎవరూ కూడా ఆ కరెన్సీని రెగ్యులేట్ చేయరు. అంటే చూడండి, ఏ సెంట్రల్ అథారిటీ కూడా ఈ బిట్ కాయిన్ని ఇష్యూ చేయదు. ఇది ఓపెన్ సోర్స్ ప్రోటోకాల్ అన్నమాట. బిట్ కాయిన్ మైనింగ్ అనేసి మనం దీని ద్వారా ఈ బిట్ కాయిన్స్ని అక్వైర్ చేసుకోవచ్చు. అయితే చూడండి, ఈ బిట్ కాయిన్ని ఇనీషియల్గా ఫియత్ మనీ అంటే ఏంటి? గవర్నమెంట్ ఇష్యూ చేసేటటువంటి కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన 100 రూపీస్ నోట్స్, 50 రూపీస్ నోట్స్, ఇలాగా ఏదైతే ఫిజికల్ మనీ ఉంటుందో దాన్ని ఫియత్ మనీ అనేసి పిలుస్తాము. దీనిని చూడండి, 2 ఇన్వాల్వ్డ్ పార్టీస్ మధ్య డైరెక్ట్గా ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. అంతేనా? మనం ఒక షాప్కి వెళ్తాము, ఇదిగో నేను నీకు క్రిప్టో కరెన్సీ ఇస్తాను, బిట్ కాయిన్ ఇస్తాను అంటే ఒప్పుకుంటారా? కానీ మనం 100 రూపీస్ నోటు, 500 రూపీస్ నోట్ ఇస్తే ఒప్పుకుంటారు కదా. సో అలాగా ఇక్కడ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మీడియం అనేటటువంటిది ఉంటుంది ఫియత్ మనీలో. కానీ ఇక్కడ ఈ క్రిప్టో కరెన్సీలో అలా ఉండదు. అయితే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా పబ్లిక్గా అవైలబుల్గా ఉంటాయి. కానీ అనానమస్గా ఉన్నా కూడా ఇదంతా కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. దీనికోసం యూజ్ చేసేటటువంటి టెక్నాలజీనే బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నటువంటిది. ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే? ఇందులోకి వచ్చేసరికి ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి మొత్తం రికార్డ్ అవుతూ ఉంటాయి. అందులోకి వచ్చేసరికి చిన్న చిన్న బ్లాక్స్ అనేవి ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటి, చిన్న చిన్న బ్లాక్స్ లాగా ఒక నెట్వర్క్ అనేది ఉంటుందన్నమాట. మల్టిపుల్ కంప్యూటర్స్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒక దాంట్లో గనక మనము ఈ ట్రాన్సాక్షన్ని పూర్తి చేసిన తర్వాత మనము దాన్ని ఆల్టర్ చేయాలనుకుంటే, ఒకవేళ దాన్ని మార్చాలి అనుకుంటే గనక అది ఆ ఒక్క సిస్టంలోనే మార్చగలం. మిగిలినటువంటి సిస్టమ్స్లో దాన్ని మార్చలేం. మిగిలినటువంటి వాటిలో అన్నిట్లో రికార్డ్ అయి ఉంటుంది. సో వాటన్నింటినీ మార్చలేం. కాబట్టి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నటువంటిది చాలా సేఫ్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. అయితే బిట్ కాయిన్కి సంబంధించి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ని మనం సతోషి అని పిలుస్తాం. ఎందుకని అంటే ఈ బిట్ కాయిన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి సతోషి నకమోటో. ఈయన పేరు మీదుగా ఈ స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి, బిట్ కాయిన్కి సంబంధించిన స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి సతోషి అనే పేరుని పెట్టడం జరిగింది. అయితే చూడండి, క్రిప్టో కరెన్సీ అనేటటువంటిది ఏంటి అంటే ఎలక్ట్రానికల్గా బ్లాక్ చైన్ని యూజ్ చేసుకొని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్గా యూజ్ చేయటం జరుగుతుంది. అందులో చాలా ఎన్క్రిప్షన్ టెక్నిక్స్ని వాడతారు. దీని కింద ఏంటి, ఈ ఫండ్స్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి లెడ్జర్ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. ఈ క్రిప్టో కరెన్సీకి బెస్ట్ ఎగ్జాంపుల్గా బిట్ కాయిన్ అనేసి చెప్తూ ఉంటాం. ఇది కాకుండా ఎథీరియం అనేసి, రిపుల్ అనేసి, ఇలా వివిధ రకాల క్రిప్టో కరెన్సీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి చూడండి, దీనికి ఎలాంటి ఇంట్రెన్సిక్ వాల్యూ అనేటటువంటిది ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమాడిటీకి ఉన్నట్టుగా దీనికి ఎలాంటి వాల్యూ ఉండదు. అంతేకాదు దీన్ని వేరే కమాడిటీని పెట్టి మనం రెడీమ్ చేసుకోలేం కూడా. దీనికి ఫిజికల్ ఫామ్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఇది వర్చువల్ కరెన్సీ కాబట్టి ఇది ఓన్లీ నెట్వర్క్లోనే ఉంటుంది. అంతేకాదు దీని సప్లైని ఎలాంటి సెంట్రల్ బ్యాంక్ కానీ లేదంటే ఎలాంటి నెట్వర్క్ కానీ దీన్ని డిటర్మైన్ చేయలేదు. ఎందుకు అంటే ఇది ఫుల్లీ డీసెంట్రలైజ్డ్ కాబట్టి.
ఇందాక చెప్పుకున్నాం ఇది ఫియట్ మనీ కాదు, వర్చువల్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీ అనేసి. మరి ఈ బిట్ కాయిన్స్ని ఎలా అక్వైర్ చేసుకుంటారండి? నేను ఇందాకే అన్నాను బిట్ కాయిన్ మైనింగ్ అనేసి. అంటే ఏంటి? ఒకళ్ళ యొక్క కంప్యూటింగ్ కెపాసిటీని ఆధారంగా చేసుకొని ఈ బిట్ కాయిన్ని మనం మైన్ చేసుకోవచ్చు. అంటే ఈ మైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ నెట్వర్క్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిట్ కాయిన్ ప్రోటోకాల్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. అందులో కొత్త బిట్ కాయిన్స్కి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏ ఏ డెవలపర్ కూడా దీన్ని మ్యానిపులేట్ చేయలేడు. అంటే ఈ ప్రాఫిట్స్ని పెంచుకునేలాగా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి దాన్ని మ్యానిపులేట్ చేయలేడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఒక బిట్ కాయిన్కి సంబంధించి మైన్ చేసుకునేటప్పుడు కేవలం 21 మిలియన్ యూనిట్స్ మాత్రమే క్రియేట్ చేయగలరు. గుర్తుపెట్టుకోవాలి, ఇది కేవలం 21 మిలియన్ యూనిట్స్ మాత్రమే క్రియేట్ చేయగలరు బిట్ కాయిన్ మైనింగ్లో. అలాగే బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ అన్నటువంటిది మనం బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే మనం ట్రెడిషనల్ కరెన్సీని ఎలా అయితే అమ్ముకుంటామో కొనుక్కుంటామో అలా బిట్ కాయిన్స్ని కూడా అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అంటే డిమాండ్ మరియు సప్లైని డిపెండ్ చేసుకుని ఈ బిట్ కాయిన్ యొక్క ప్రైస్ అనేటటువంటిది ఎప్పుడూ ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. అయితే మరి బిట్ కాయిన్ రెగ్యులేషన్కి సంబంధించి చూస్తే మన భారతదేశంలో బిట్ కాయిన్ని అలో చేస్తున్నారా అంటే అలో చేయటమని కాదు, కానీ దీనిని బ్యాన్ చేయలేదు. దీని బదులుగా మన భారత బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అంతేకాదు మనం చూస్తే ఈ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి 2018లో రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, ఈ క్రిప్టో కరెన్సీస్కి సంబంధించి బ్యాన్ చేయటం జరిగిందనమాట. అంటే ఇల్లిజిటిమేట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి పేమెంట్ సిస్టంలో భాగంగా, దాన్ని ఎలిమినేట్ చేయాలన్నట్టుగా దీన్ని బ్యాన్ చేసింది. కానీ సుప్రీంకోర్టు అన్నటువంటిది ఈ బ్యాన్ని కొట్టేయటం జరిగింది. ఏమని? ఈ వర్చువల్ కరెన్సీస్ ట్రేడ్కి సంబంధించి ఏదైతే ఆర్బీఐ బ్యాన్ చేసిందో దానిని కొట్టేసింది. దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ క్రిప్టో కరెన్సీస్ అన్నటువంటివి కమాడిటీస్ లాంటివి, మరి అలాంటి వాటిని బ్యాన్ చేయకూడదు అన్నట్టుగా చెప్పింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ పాండమిక్ టైంలో ఎక్కువ మంది ఈ బిట్ కాయిన్ని యాక్సెప్ట్ చేయటం ద్వారా దీని వాల్యూ అనేది పెరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పేపాల్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటి బ్యాంక్స్ కూడా ఈ లెజిటిమసీని ప్రకటించడం జరిగింది బిట్ కాయిన్కి. సో దానివల్ల కూడా ఈ బిట్ కాయిన్ వాల్యూ అనేది పెరిగింది. అలాగే కొన్ని పెన్షన్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ ఫండ్స్ కానీ ఇవి కూడా బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. దాంతో ఈ బిట్ కాయిన్ విలువ అనేటటువంటిది పెరిగింది. అయితే ఇక్కడ చూడండి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది. ఎవరైనా ఒక ట్రాన్సాక్షన్ రిక్వెస్ట్ అనేది పెట్టారు, అది ఒక నోడ్ లాగా. నోడ్ అంటే ఏంటి? ఇక్కడ కంప్యూటర్ని ఇక్కడ నోడ్ అంటున్నాం. అంటే ఇక్కడ మల్టిపుల్ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి ఒక బ్లాక్కి. దాంట్లో ప్రతిదాన్ని నోడ్ అనేసి పిలుస్తూ ఉంటాం. అలాగా ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేటటువంటిది ఇక్కడ రిక్వెస్ట్ అనేటటువంటిది పంపుతుంది. తర్వాత ఈ బ్లాక్ ఏదైతే ఉంటుందో ఇది ప్రతి నోడ్కి, అంటే ఆ నెట్వర్క్లో ఉండేటటువంటి ప్రతి నోడ్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది. అయితే దాని తర్వాత ఈ నోడ్స్ అన్నటువంటివి ట్రాన్సాక్షన్ని వ్యాలిడేట్ చేయటం జరుగుతుంది. అప్పుడు నోడ్స్ అన్నీ కూడా ఈ వర్క్కి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ని రిసీవ్ చేసుకుంటాయి. దాని తర్వాత ఏమవుతుంది, దీనికి సంబంధించి ఎగ్జిస్టింగ్ బ్లాక్ చైన్లోకి ఒక నోడ్ అన్నటువంటిది యాడ్ అవుతుంది. ఇదేమో మనం పంపించినటువంటి నోడ్, చూడండి ఇదేమో మనం పంపించినటువంటి ఈ రిక్వెస్ట్ అనమాట. ఈ నోడ్ అన్నటువంటిది ఆల్రెడీ ఉన్నటువంటి బ్లాక్స్కి ఇది యాడ్ అవుతుంది. అలాగా ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంతకుముందు ఉన్నటువంటి ఈ బ్లాక్ చైన్ ఏదైతే ఉంటుందో, అంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఇలా బ్లాక్స్ అన్నీ కూడా ఒక చైన్ లాగా ఫామ్ అయి ఉంటాయి. దానికి ఈ బ్లాక్స్ వెళ్ళి ఇంకొక చైన్ లాగా అతుక్కుంటాయన్నమాట. సో ఇవన్నీ కలిపి ఒక బ్లాక్ చైన్ లాగా ఉంటాయి. అప్పుడేంటి, మనం ఒక్క నోడ్లో గనక ఈ ఆల్టర్ చేయాలి అనుకుంటే ఈ మిగతా నోడ్స్లో కూడా ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి రికార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో ఒక్క దాంట్లో ఆల్టర్ చేసినా వేటిలో ఆల్టర్ చేయలేమన్నమాట. సో అది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నటువంటిది. చూడండి బిట్ కాయిన్కి సంబంధించి ఇది ఒక వర్చువల్ కరెన్సీ, ఇది మనీ లాగే పనిచేస్తుంది కానీ వర్చువల్ కరెన్సీ. అలాగే సతోషి అన్నటువంటిది ఏంటి, క్రిప్టో కరెన్సీ అయినటువంటి బిట్ కాయిన్కి సంబంధించి స్మాలెస్ట్ యూనిట్ ఈ సతోషి అన్నటువంటిది. అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇటు ఏపీ ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ల్యాండ్ రికార్డ్ మెయింటెనెన్స్ కోసం ఇప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తూ ఉన్నాయి.
అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా రిమోట్ ఓటింగ్కి సంబంధించి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించవచ్చు అన్నట్టుగా దీనికి సంబంధించి చూస్తోంది కూడా. అలాగే మనము ఈ గవర్నెన్స్కి సంబంధించి కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడచ్చు. ఎలా వాడచ్చు అంటే గవర్నమెంట్, సిటిజన్, బిజినెస్ డేటాని స్టోర్ చేయడానికి సెక్యూర్గా. దీనివల్ల కరప్షన్, అబ్యూజ్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలాగే అకౌంటబిలిటీ అనేటటువంటిది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే గవర్నమెంట్ మీద, ఆన్లైన్ సివిల్ సిస్టమ్స్ మీద ట్రస్ట్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్ పర్పస్కి, ఐడెంటిటీ మేనేజ్మెంట్లో, అలాగే హెల్త్ కేర్కి సంబంధించి, కార్పొరేట్ రిజిస్ట్రేషన్, ట్యాక్సేషన్, ఓటింగ్, అలాగే లీగల్ ఎంటిటీస్ మేనేజ్మెంట్ వీటన్నింటిలో కూడా మనము ఈ బ్లాక్ చైన్ని ఉపయోగించవచ్చు. అంతేకాదు స్మార్ట్ సిటీస్కి సంబంధించి ఈ బ్లాక్ చైన్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ దుబాయ్ అన్నటువంటి ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చారు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకా ఏమున్నాయి మనం చూస్తే సింగపూర్ కంట్రీ ఏదైతే ఉందో ఈ సింగపూర్ కంట్రీ ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చిందనమాట. దాని పేరే ప్రాజెక్ట్ ఉబిన్ అన్నటువంటిది. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ బేస్డ్ ఇనిషియేటివ్ అనమాట. ఇది బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి, అంటే ఇక్కడ ఇంటర్ బ్యాంక్ అలాగే క్రాస్ కరెన్సీ పేమెంట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి కెనడా మరియు యూరప్తో చేసుకోవటానికి గాను ఈ సింగపూర్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఉబిన్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అలాగే మనము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు 2020వ సంవత్సరంలో తమిళనాడు గవర్నమెంట్ కూడా బ్లాక్ చైన్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చిందనమాట. తమిళనాడు బ్లాక్ చైన్ పాలసీ 2020 అనేసి ఉంటుంది. ఈ పాలసీ ద్వారా ఏంటి, గవర్నమెంట్కి సంబంధించి మరింత అకౌంటబిలిటీని, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్, కమ్యూనిటీస్ వీళ్ళందరిలో మరింత అవేర్నెస్ని తీసుకురావటం కోసం తమిళనాడు గవర్నమెంట్ దీన్ని తీసుకొచ్చింది. అలాగే కర్ణాటక గవర్నమెంట్ ఏం చేసింది, కావేరీ బ్లాక్ చైన్ అన్నటువంటిది. దీని కింద ఏంటి, అన్ని రకాల ల్యాండ్ రికార్డ్స్ని చేయటం జరిగింది. అంటే ఏంటి, దీన్ని సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ అన్నటువంటిది ఈ కర్ణాటక గవర్నమెంట్ తీసుకొచ్చిందనమాట. CSG అంటాం, సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ అనేసి. ఇందులో భాగంగా కావేరీ బ్లాక్ చైన్ అని చెప్పేసి ల్యాండ్ రికార్డ్స్ యొక్క మేనేజ్మెంట్ కోసం దీన్ని తీసుకొచ్చింది. ఇటు APTS గవర్నమెంట్ కూడా దీనికి సంబంధించే కదా, ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ కోసం ఇప్పుడు బ్లాక్ చైన్ని వాడుతూ ఉన్నాయి. అలాగే ఇంకా ఏమేమి ఉన్నాయి, నాస్కామ్ 2019లో ఒక బ్లాక్ చైన్ రిపోర్ట్ని ఇచ్చింది. దాని ప్రకారం చూస్తే మన దేశంలో దాదాపు 50% రాష్ట్రాలు ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఏదో ఒక పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్నాం, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, AP, అలాగే కేరళ, మహారాష్ట్ర ఇవన్నీ కూడా. మనం చూస్తే ఎస్పెషల్గా తెలంగాణకి సంబంధించి టీ హబ్ అంటాం కదా, ఈ టీ హబ్లో బ్లాక్ చైన్ బేస్డ్ సొల్యూషన్స్ని చాలా వరకు ఇంట్రొడ్యూస్ చేసింది. అలాగే తమిళనాడు కూడా. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలండి, తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసరికి ఇండియాస్ ఫస్ట్ బ్లాక్ చైన్ సిటీని హోస్ట్ చేయటం జరిగింది. అంటే బ్లాక్ చైన్ కంపెనీస్కి సబ్సిడీస్ని ఇచ్చి ఎక్కువగా తెలంగాణకి ఇన్వెస్ట్మెంట్స్ని ప్రోత్సహించుకోవటం అనమాట. అలాగే మనం చూస్తే నీతి ఆయోగ్ అన్నటువంటిది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మార్ట్ గవర్నెన్స్ NISG అంటాం, NISG, అలాగే నీతి ఆయోగ్, ఇవి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాయి. అలాగే ఇంకా ఏం చెప్పచ్చు, మెయిటీ ఏదైతే ఉందో, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT, అలాగే CDAC, నాస్కామ్ ఇవన్నీ కూడా ఈ బ్లాక్ చైన్ అడాప్షన్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉన్నాయి. ఇంకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మనం చూస్తే IIT కాన్పూర్కి సంబంధించి ఐఐటి కాన్పూర్ కాన్వొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ డిజిటల్ సైటేషన్స్ లాగా ఆ డిగ్రీ ట్రాన్స్ఫర్ అనేటటువంటిది చేయటం జరిగింది. అలాగే CBSE కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయడానికనేసి బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతోంది. ఇప్పటికే మనం చూస్తే బెంగళూరు, పూణే, జైపూర్ ఈ నోడ్స్ అన్నింటిలో వీటిని వాడుతోందన్నమాట. అలాగే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ కూడా సోలార్ రూఫ్ టాప్కి సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతోంది. అలాగే యూపీ పవర్ కార్పొరేషన్కి సంబంధించి వాడుతూ ఉన్నారు. ఇలా వివిధ రకాల రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసరికి COVID-19 వ్యాక్సినేషన్ పాస్పోర్ట్స్కి సంబంధించి ఇలా బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడిందనమాట. సో ఇలా వివిధ రకాల రాష్ట్రాలు, దేశాలు కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగిస్తూ ఉన్నాయి. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మరియు బిట్ కాయిన్కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.